నమస్తే. ఈనాటి అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. భూమిపై మనిషికి ఇంకా అంతుచిక్కని సైన్స్కు కూడా సవాలు విసురుతున్న ఎన్నో వింతలు ఉన్నాయి కదా. వాటిలో ముందు వరుసలో నిలిచే ఒక అద్భుతమైన మరియు మిస్టరీతో నిండిన నిర్మాణమే ఈ కైలాస పర్వతం. ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు సుమా, ఆధ్యాత్మికతకు శాస్త్రీయతకు మధ్య ఉన్న ఒక పెద్ద ప్రశ్నార్థకం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ అద్భుతమైన ప్రయాణంలోకి దూసుకెళ్దాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అని మనందరికీ తెలుసు. ఇప్పటివరకు 7,000 మందికి పైగానే దాన్ని విజయవంతంగా ఎక్కేశారు. కానీ కైలాస పర్వతం విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా రివర్స్. ఎవరెస్ట్ కంటే ఇది దాదాపు 2,200 మీటర్లు తక్కువ ఎత్తులో ఉంటుంది. అయినా సరే ఇప్పటివరకు కేవలం ఒక్కరు మాత్రమే దీన్ని విజయవంతంగా అధిరోహించారని పురాణాలు చెబుతున్నాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఒక్క వాస్తవం చాలు అసలు ఈ పర్వతం చుట్టూ అల్లుకున్న ఆ అభేద్యమైన రహస్యం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి. ఇక ఈ ప్రాంతం చుట్టూ ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి తటస్థంగా పరిశీలిస్తే 1962లో జరిగిన చైనా-భారత్ యుద్ధం మనకు ఖచ్చితంగా గుర్తుకొస్తోంది. ఆ సమయంలో కైలాస పర్వతం ఉన్న ప్రాంతంతో సహా సుమారు 72,000 చదరపు మైళ్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ భూమిని ఒక బంజరు భూమిగా, కనీసం గడ్డి కూడా మొలవని ప్రాంతంగా వర్ణించారు. అయితే దీనికి సమాధానంగా అప్పటి పార్లమెంటు సభ్యుడు మహావీర్ త్యాగి ఎంతో ఆవేశంతో తన బట్టతలను చూపిస్తూ, ఇక్కడ కూడా ఏమీ పెరగదు కదా, అలాగని మన శరీరం నుంచి దీన్ని వేరుచేసి ఇచ్చేయగలమా అని ప్రశ్నించిన చారిత్రక ఘట్టం ఈ మూలాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్వతం ఎత్తు విషయంలో ఒక ఆసక్తికరమైన నంబర్ గురించి మాట్లాడుకుందాం. సముద్ర మట్టానికి సరిగ్గా 6,718 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతం. ఇది భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలిచింది. హిందూ, బౌద్ధ మరియు జైన మతాలలో దీనికున్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. హిందువులు దీనిని సాక్షాత్తు ఆ శివపార్వతుల నివాసంగా భావిస్తారు. పురాణాల ప్రకారం చూస్తే ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కూడా ఇక్కడే ఉందని చెబుతారు. అంతేకాదండోయ్, బౌద్ధ ధర్మంలో డేమ్ చౌక్ అనే దైవం, జైన మతంలో ప్రథమ తీర్థంకరుడైన రిషభ దేవుడు, వీరంతా ఈ ప్రాంతానికి చెందినవారే అని ప్రగాఢంగా నమ్ముతారు. అయితే కైలాస పర్వతం పాదాల వద్ద ఒక అద్భుతమైన ప్రాకృతిక వింత మనకు కనిపిస్తుంది. ఇక్కడ పక్కపక్కనే 2 సరోవరాలుంటాయి, కాని వాటి లక్షణాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. ఒకవైపు చూస్తే ఎంతో ప్రశాంతంగా గుండ్రని ఆకారంలో ఉంటూ ఎముకలు కొరికే చలిలో కూడా అసలు డడ్డకట్టని అత్యంత స్వచ్ఛమైన మానస సరోవరం ఉంది. ఇది పవిత్రమైన శక్తికి ప్రతీక. దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో చూస్తే జీవం లేని ఉప్పు నీటితో ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే రాక్షస సరోవరం ఉంది. పురాణాల ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ రావణాసురులు ఈ సరస్సులోనే స్నానమాచరించాడని, అందుకే దీనికి అసురశక్తులున్నాయని చెబుతారు. ఒకే భౌగోళిక ప్రాంతంలో పక్కపక్కనే ఈ 2 భిన్నమైన పరిస్థితులుండటం నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతమే అని చెప్పాలి. సరే, పౌరాణిక కథల నుండి కొద్దిగా ఆధునిక అన్వేషణల వైపు వెళ్దాం. ఈ పర్వతం రహస్యాలను ఛేదించడానికి దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 1999లో ఎర్నెస్ట్ మొల్దాష్యవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఒక సంచలనాత్మక అన్వేషణ చేసింది. ఆ తర్వాత 2001లో స్పానిష్ పర్వతారోహకులు చైనా అనుమతితో చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఇక 2004 నాటికి రష్యన్ పరిశోధనల ఫలితాలు ఏకంగా ఐక్యరాజ్య సమితి అంటే UN మ్యాగజిన్లోనే పబ్లిష్ అయ్యాయి. ఆ తర్వాత 2015లో నాసా శాస్త్రవేత్తలు తీసిన ఉపగ్రహ చిత్రాలు అయితే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకే దారితీశాయి. ఇక్కడ మనం యాక్సిస్ మొండి అనే ఒక ముఖ్యమైన భావనను అర్థం చేసుకోవాలి. అంటే విశ్వం యొక్క కేంద్రం లేదా భూమిని బ్యాలెన్స్ చేసే అక్షం అనే అర్థం. 1999లో రష్యన్ బృందం ఈ ప్రాంతంలో నెలల తరబడి పరిశోధనలు చేసి ఒక సెన్సేషనల్ విషయాన్ని వెల్లడించింది. అదేమిటంటే కైలాస పర్వతం కేవలం ఒక సాధారణ పర్వతం కాదని, అది ప్రాచీన కాలంలో నిర్మించబడిన ఒక భారీ మానవ నిర్మిత పిరమిడ్ అని వారు తమ పరిశోధనలో కుండబద్దలు కొట్టారు. భూమిని మరియు స్వర్గాన్ని కలిపే కేంద్ర బిందువు ఇదేనని వారు తమ నివేదికలలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భౌగోళిక వాదనలు ఇలా ఉంటే, రష్యన్ బృందం అక్కడ స్వయంగా అనుభవించిన కొన్ని భౌతికపరమైన వింతలు వింటే మాత్రం నిజంగా షాకవుతాం. ఆ పర్వత సమీపంలో సమయం ఎంతో వేగంగా పరుగెడుతున్నట్లు వారు గుర్తించారు. అంటే సాధారణంగా వారాల సమయం పట్టే జుట్టు, గోళ్ల పెరుగుదల అక్కడ కేవలం 2 రోజుల్లోనే జరిగిపోయిందని వారు తమ డైరీలలో రాసుకున్నారు. అది మాత్రమే కాదు,
పర్వతం లోపల నుంచి విచిత్రమైన గుసగుసలు వినిపించడం, నడిబొడ్డు నుండి రాళ్లు పడుతున్న శబ్దాలు విన్నామని కూడా వారు రిపోర్ట్ చేశారు. వీటన్నింటికంటే అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఈ అన్వేషణకు వెళ్లిన ఒక సైబీరియన్ పర్వతారోహకుడు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అకస్మాత్తుగా వృద్ధాప్యం ఆవహించి కేవలం ఏడాదిలోపే మరణించడం. ఆలోచిస్తుంటేనే కాస్త భయంగా అనిపిస్తోంది కదా. కేవలం ఇలాంటి భౌతికమైన మార్పులే కాదు, కంటికి కనిపించే, చెవికి వినిపించే ఎన్నో అద్భుతాలకు ఈ కైలాస పర్వతం కేర్ ఆఫ్ అడ్రస్. ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైన నాదం ఎప్పుడూ వినిపిస్తుంటుంది. అది గాలిలో విమానం తిరుగుతున్నట్లుగానూ లేదా దైవికమైన డమురుకం వాయిస్తున్నట్లుగానూ ఉంటుందట. పర్వతంపై మంచు కరుగుతున్నప్పుడు వచ్చే శబ్దమే ఈ ఓంకారనాదం అని శాస్త్రవేత్తలు చెబుతుంటే, కాదు అది దైవిక శక్తికి సంకేతం అని భక్తులు బలంగా నమ్ముతారు. ఇక రాత్రివేళల్లో పర్వతం 7 రంగుల్లో మెరవడాన్ని అయస్కాంత క్షేత్రాల ప్రభావంగా శాస్త్రవేత్తలు వివరిస్తారు. సూర్యుడు అస్తమించే సమయంలో పర్వతం నీడ స్వస్తిక ఆకారంలో పడటం, మంచు నిర్మాణాలు ఓంకారాన్ని తలపించడం ఎందరినో ఆకట్టుకునే విషయాలు. ఈ దృశ్యాలు అటు శాస్త్రీయ మరియు ఇటు దైవిక వాదనల మధ్య ఒక ఆసక్తికరమైన సమతుల్యతను చూపుతాయి. ఇకపోతే ఇక్కడ భౌగోళిక శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసే ఒక అద్భుతమైన వాస్తవం గురించి మాట్లాడుకుందాం. అదే ఈ 6666 అనే నంబర్. ఈ పర్వతం భౌగోళిక స్థానం చాలా పక్కా లెక్కలతో కూడుకుని ఉంది. ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత స్టోన్హెంజ్ నుండి కైలాస పర్వతానికి ఉన్న దూరం ఖచ్చితంగా 6666 కిలోమీటర్లు. అలాగే ఉత్తర ధ్రువం నుండి చూసినా దీని దూరం సరిగ్గా 6666 కిలోమీటర్లే. విశేషమేమిటంటే దక్షిణ ధ్రువం నుండి చూస్తే ఈ దూరం దానికి ఖచ్చితంగా రెట్టింపు, అంటే 13332 కిలోమీటర్లుంటుంది. ఈ భౌగోళిక అమరిక అంతా కేవలం యాదృచ్ఛికమా, లేక దీని వెనుక మరేదైనా రహస్యమైన లెక్క ఉందా అన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఒక్క క్షణం ఆగి ఈ పర్వతం మానవ ప్రయత్నాలకు సృష్టించే శారీరక అడ్డంకులు ఎలా ఉంటాయో గమనిద్దాం. కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారు ఎదుర్కొనే భయానక అనుభవాలకు రష్యన్ పర్వతారోహకుడు సర్గీ సిస్టియాగోఫ్ అనుభవమే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అతను పర్వత శిఖరానికి అత్యంత సమీపానికి చేరుకున్నాడు. ఇంకొద్ది దూరం వెళ్తే శిఖరాన్ని చేరుకుంటాడు అనగా సరిగ్గా ఆ సమయంలో అకస్మాత్తుగా శరీరంలోని శక్తి అంతా ఎవరో లాగేసుకున్నట్టుగా విపరీతమైన నీరసం ఆవాహించింది. గుండె అయితే విపరీతంగా కొట్టుకోవడం స్టార్టయింది. ఆ భయానక పరిస్థితిని తట్టుకోలేక అతను తన ఆరోహణను అక్కడే విరమించుకుని బలవంతంగా కిందకు దిగిపోవాల్సి వచ్చింది. కైలాస పర్వతం చుట్టూ ఉన్న అదృశ్య శక్తి ఎలాంటిదో తెలుసుకోవడానికి ప్రఖ్యాత పర్వతారోహకుడు రెన్హోల్డ్ మెస్నర్ ఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనం. 8000 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న 14 శిఖరాలను అలవోకగా అధిరోహించిన ఈ సాహస వీరుడిని కైలాస పర్వతాన్ని అధిరోహించమని అడిగితే అతను చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. మానవుల సామర్థ్యానికి మించిన ఏదో ఒక శక్తి అక్కడ ఉందని అతను గ్రహించడమే దీనికి కారణం. ఈ పరిణామాల తర్వాత చైనా ప్రభుత్వం పర్వతారోహణపై పూర్తిగా నిషేధం విధించేసింది. ఇక మిగిలింది ఒకే ఒక పౌరాణిక నమ్మకం. అదేంటంటే కేవలం 11వ శతాబ్దానికి చెందిన బౌద్ధ సన్యాసి మిలారేపా మాత్రమే తన అపారమైన తపస్సు మరియు యోగశక్తితో ఈ శిఖరాన్ని చేరుకున్నాడనే కథ మాత్రమే. మానవ ప్రయత్నాలన్నీ ఇలా విఫలమైన తర్వాత కనీసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అయినా ఆ పర్వత రహస్యాలను తెలుసుకోవాలని చైనా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. కాని అక్కడ అనూహ్యమైన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ల ద్వారా శిఖరంపై సర్వే చేయడానికి ఒక బృందం బయల్దేరింది. ప్రారంభంలో అంతా సాఫీగానే ఉన్నా పర్వతం సమీపిస్తున్న కొద్దీ వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ఎక్కడుంచో దట్టమైన మేఘాలు, తీవ్రమైన హిమపాతం చుట్టుముట్టాయి. అన్నిటికంటే భయానకమైన విషయమేమిటంటే అక్కడి అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల కారణంగా హెలికాప్టర్లోని దిక్సూచి అంటే కంపాస్ పనిచేయడం ఆగిపోయింది. గాలిపీడనం అమాంతం పడిపోయి సిబ్బందికి గుండెవేగం విపరీతంగా పెరగడంతో ఇక ప్రాణభయంతో వారు ఆ సర్వేను మధ్యలోనే ఆపేసి ఎమర్జెన్సీగా కిందకు దిగాల్సి వచ్చింది. ఇలా ప్రత్యక్ష అన్వేషణలన్నీ విఫలమవుతున్న తరుణంలో 2015లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీసిన కొన్ని ఉపగ్రహ చిత్రాలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అంతరిక్షం నుండి తీసిన ఆ ఫోటోలను జూమ్ చేసి విశ్లేషించగా ఆ పర్వతంపైన ఒక భారీ మూర్తి తీవ్రమైన ధ్యానముద్రలో కూర్చున్నట్లు చాలా స్పష్టంగా కనిపించింది. దీన్ని కొందరు సాక్షాత్తు ఆ పరమశివుడి రూపంగా భావిస్తే, మరికొందరు ఇది ప్రకృతి ఏర్పార్చిన ఒక అద్భుతమైన మంచు నిర్మాణంగా వర్ణించారు. ఏది ఏమైనా ఈ ఘటన కైలాస పర్వతం పట్ల ఉన్న ఆసక్తిని మరింతగా పెంచేసిందనే చెప్పాలి. సరే,
పర్వతం పైభాగంలో జరిగే వింతలు ఒక ఎత్తైతే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ యతి అంటే హిమమానవుడి రహస్యం. టిబెట్ మరియు నేపాల్ ప్రాంతాలకు చెందిన స్థానికులు అనేకసార్లు ఒక భారీ ఎలుగుబంటి లాంటి మనిషి ఆకారాన్ని చూశామని రిపోర్ట్ చేశారు. విశేషమేమిటంటే దాదాపు 30 మందికి పైగా శాస్త్రవేత్తలు సైతం ఈ కఠినమైన హిమవాతావరణంలో అలాంటి ఒక జీవి మనుగడ సాగించే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు యతికి సంబంధించిన ఎలాంటి భౌతిక అవశేషాలుగానీ ఖచ్చితమైన ఆధారాలుగానీ దొరకకపోవడం ఈ ప్రాంతం చుట్టూ ఉన్న మిస్టరీని మరింత దట్టంగా మారుస్తోంది. పైనున్న అద్భుతాలను కాసేపు పక్కన పెడితే కైలాసపర్వతం అడుగుభాగంలో ఏముందనేది మరో ఆసక్తికరమైన కోణం. ఇక్కడ మనం శంబాల అనే పదం గురించి తెలుసుకోవాలి. సంస్కృతంలో దీని అర్థం నిశ్శబ్ద ప్రదేశం. ప్రాచీన రష్యన్ చిత్రకారుడు నికోలస్ రోరిచ్ వేసిన చిత్రాలలో అలాగే మన విష్ణుపురాణంలో కూడా ఈ శంబాల గురించిన ప్రస్తావన వస్తోంది. కైలాసపర్వతం అడుగుభాగంలో సాధారణ కంటికి కనిపించని ఒక మాయా భూగర్భ నగరం ఉందని, కేవలం స్వచ్ఛమైన మనసున్నవారికి, గొప్ప యోగులకు మాత్రమే ఈ పవిత్ర నగరం దర్శనమిస్తుందని ఆ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ శంబాల నగరం చుట్టూ అల్లబడిన పౌరాణిక కథలు సామాన్యులను నిజంగా ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఈ అదృశ్య నగరంలో హనుమంతుడు, అశ్వత్థామ లాంటి చిరంజీవులు ఇప్పటికీ నివసిస్తున్నారని చెబుతుంటారు. అంతేకాదు అక్కడ నివసించేవారికి ఆధునిక మానవుడి ఊహకు కూడా అందని ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఉందని, వారు కాల ప్రయాణం అంటే టైం ట్రావెల్ మరియు ఒకచోటి నుంచి మరో చోటికి అదృశ్య రూపంలో టెలిపోర్ట్ అవ్వగలరని ఇక్కడి స్థానిక గాథలు చెబుతాయి. వారికి గ్రహాంతల వాసులతో అంటే ఏలియన్స్తో సంబంధాలు ఉన్నాయని, భవిష్యత్తును స్పష్టంగా చూడగల సామర్థ్యం ఉందని మూలాల్లో పేర్కొన్న అంశాలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి కదూ. మొత్తానికి కైలాసపర్వతం చుట్టూ అల్లుకున్న విభిన్న కోణాలను, శాస్త్రీయ అన్వేషణలను, పౌరాణిక ఘాతలను విశ్లేషించిన తర్వాత ఈనాటి విశ్లేషణ ముగింపులో ఒక బలమైన ప్రశ్న మన ముందు నిలుస్తుంది. అసలు కైలాసపర్వతమనేది కేవలం ప్రకృతి చెక్కిన ఒక అద్భుతమైన భౌగోళిక శిల్పమా, లేక ప్రాచీన కాలంలో నిర్మించబడిన భూమిని బ్యాలెన్స్ చేసే ఒక యాక్సిస్ ముండినా, లేక ఆధునిక సైన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకోలేనంత దూరంలో ఉన్న అంతో చిక్కని వేరొక మహారహస్యమా? సమాధానమేదైనా సరే ఈ ప్రదేశం అన్వేషకులను, ఆధ్యాత్మికవేత్తలను ఎప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ అంతుచిక్కని అంశం భవిష్యత్తులో కూడా ఒక ఆసక్తికరమైన అన్వేషణగానే మిగిలిపోతుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనాశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ నౌ.